ఒంగోలు సంతానగరంలో జరిగిన సంఘటనపై వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, బొట్ల సుబ్బారావు, సుధారం శ్రీనివాస్, అమ్మటి ప్రసాద్ తదితరులు. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న సమతానగర్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా, ఏ పార్టీ వారికైనా, ఎవరి దగ్గరికి పోయి వారి పార్టీకి ఓటేయమని అడిగే హక్కు ఉంది. అటువంటిది కొత్తగా మరి మన ఒంగోలులో కొన్ని ఏరియాలు, అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఏరియాల్లో కొన్ని పార్టీ వారు వచ్చి క్యాన్వాస్ చేయకూడదనే కొత్త రూల్ తేవటం అనేది బాధాకరం, దురదృష్టకరం. గతంలో కూడా మనం చూసాం ఆ కమ్మపాలెంలో ఇన్సిడెంట్. అంటే కమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్టీ ఆఫీస్ కానీ, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంటర్ కాకూడదని ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో, అప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. ఆ తర్వాత వారికి ఎటువంటి బుద్ధి చెప్పారనేది కూడా మనం అంతా చూసాం. మరి ఈరోజు కూడా అదే కోవలో, అదే దారిలో మరి వారి సామాజిక వర్గం ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన కరుడుగట్టిన సామాజిక వర్గం వారు మరి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎవరైతే పార్టీకి మరి క్యాన్వాస్ చేయడానికి వస్తే వాళ్ళని అపోజ్ చేయడం, ముఖ్యంగా మరి మహిళల్ని, ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరి కోడళ్ళు ఉన్నారో ఆ కావ్యమ్మ గారిని, ఆమె పక్కన ఎవరైతే వాలంటీరు మరి రిజైన్ చేసిన వాలంటీరు, ఆమె పార్టీ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా మనం అందిస్తున్నాం, అటువంటిది ఇప్పుడు మనల్ని పూర్తిగా తిరగకూడదంటే ఆ అమ్మాయికి అంటే ఇష్టపడక రిజైన్ చేసి మరి పార్టీ కోసం కష్టపడి ఆమె కూడా తిరుగుతుంది. అటువంటి మరి వాలంటీర్ని చూసి ఓర్చుకోలేక వీరు ఫోటో తీసి అసలు నీకేం పని అని అట్లా ఆ ఇన్సిడెంట్ని అంటే ముందుగానే ప్లాన్డ్గా చేసి ఆ ప్రెగ్నెంట్ అని కూడా లేకుండా అమ్మాయిని మరి మ్యాన్ హ్యాండిల్ చేయటం, అమ్మాయికి ఇబ్బందికరంగా మరి పొట్టలో కూడా తగిలిందన్నారు ఆ హాస్పిటల్లో. పక్కన ఎవరైతే వచ్చారో మరి ఆమెను కూడా మరి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం, ఇవన్నీ మరి ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడ చూడాలి, మన స్టేట్ వైడ్ ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారి వ్యక్తిత్వం, ఆ మనస్తత్వం అటువంటిది, ఓర్చుకోలేని మనస్తత్వం, ఫ్రస్ట్రేషన్. అంటే ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీకి వస్తున్న మైలేజ్ కానీ, ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మరి ఆయన చేసిన సర్వీస్ కానీ, ప్రజలకి ఆయన అందించిన మంచి పనులు కానీ, మరి ఏదైతే ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన 25,000 మందికి పట్టాలు కానీ, ఇటువంటివన్నీ ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చి ఆ రిసీవింగ్ బాగుందని ఆ తట్టుకోలేక మరి ఎవరైతే ఈరోజు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక సైడు, అదేవిధంగా ఇంకొక పక్క మరి వారి శ్రీమతి, అదేవిధంగా వారి కోళ్ళు, వాళ్ళ తనయుడు, వీళ్ళందరూ తిరగటం మరి ప్రజల దగ్గరికి మమేకమైపోయి ఆ పార్టీ గురించి వారు చెప్పే ఆ మంచి ఆ క్యాన్వాస్ స్థానాన్ని తట్టుకోలేక ఇటువంటి పనులు చేయటం దురదృష్టకరం. ముఖ్యంగా ఆ 37 డివిజన్లో గతంలో మేము అంటే అది సిటీ ప్రెసిడెంట్గా నేను చాలా కార్యక్రమాలు, అప్పుడు ఎవరైతే ఇప్పుడు పార్టీ మారాడో ఆ కార్పొరేటర్ ఉన్నాడు, అతనికి ఎన్నో కార్యక్రమాలు అందరిలాగా చెప్పేవాళ్ళం. అతను ఏ రోజు కూడా సహకరించేవాడు కాదు. అతను ముందు ప్రీ ప్లాన్డ్, అంటే ఎలక్షన్ టైంకి అటు జంప్ అయిపోవాలా, అప్పుడు దాకా ఆ డివిజన్ అంతా నాశనం చేయాలా, ఏ కార్యక్రమం చేయకుండా. అటువంటి క్యారెక్టర్ ఎన్నోసార్లు అతనికి మేము చెప్పడం కూడా జరిగింది. దీన్ని మేము అంటే లేట్ అయ్యాం ఇప్పటికే. అతన్ని ఎప్పుడో పార్టీ సస్పెండ్ చేయాలా, అంటే ఎందుకంటే అతని వ్యక్తిత్వం అట్లా పార్టీని డ్యామేజ్ చేసాడు అక్కడ. సరే మేము మారుతాడులే అని అడ్జస్ట్ అయ్యాం చాలా రోజులు. తీరా ఇప్పుడు చూస్తే దాదాపు అక్కడ పార్టీలో ఒకరికొకరు గ్రూప్ రాజకీయాలు చేసేసి ఎప్పటి నుంచో మరి వాసన్న అభిమానులు, పార్టీ అభిమానులని వాళ్ళని పట్టించుకోకుండా మరి వారే ఇప్పుడు ఎవరైతే డివిజన్ అధ్యక్షుడు, కార్యకర్తలు ఉంటారో వాళ్ళ పుణ్యమాన్ని గెలిచాడు. గెలవంగానే వాళ్ళని వదిలేశాడు. వాళ్ళంట ఏం చేయకూడదంట, సచివాలయానికి రాకూడదంట.
ఆ సచివాలయం సంబంధించి వాలంటీర్లు కానీ మరి అక్కడ సంబంధించిన సచివాలయం స్టాఫ్ కానీ మరి అక్కడ ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలకి మరి వాళ్ళకి బాగా కోఆర్డినేషన్ ఉంటుంది. ఏదన్నా సమస్యలు చేయాలంటే ఆ డివిజన్లో అటువంటి వాళ్ళని ఆ కోఆర్డినేషన్ను దెబ్బతీసే విధంగా వాళ్ళు వస్తే మీరు పని చేయకూడదని ఇటువంటి ఎన్నో చేశాడు. తీరా మేము ఈ మధ్య ఇంకా ఎలక్షన్ టైం కదా అని చెప్పి అక్కడ మరి గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఒక ఇన్ఛార్జిని ఎవరు గోలి తిరుపతిరావు అనే మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆయన మరి ఆ డివిజన్ అంతా అతనికి గతంలో కూడా చేస్తున్నాడు. ఆ పరిచయం ఉంది, అతనికి ఆ పట్టు ఉంది కాబట్టి అతన్ని మరి కోఆర్డినేట్ చేసుకుంటూ డివిజన్ అధ్యక్షుడితో అతను డివిజన్ అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది. దీన్ని ఓర్చుకోలేని అతను అప్పటి నుంచి ప్రతి డోర్ టు డోర్ ఓటర్ సర్వే కానీ ఇవన్నీ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు ఎక్కడెక్కడ మైనస్లు జరిగినాయి అన్నీ తీసి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఇవన్నీ మరి క్లియర్ చేయడం జరుగుతుంది. దీన్ని చూసి ఓర్చుకోలేక మరి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అసలు సంబంధం లేదు. గోలి తిరుపతిరావు అనే వ్యక్తి అది జరిగేటప్పుడు ఇతను అక్కడ అసలు లేడు, వేరే ప్లేస్లో ఉన్నాడు. దానికి సంబంధించిన ఎక్కడైనా కూడా టవర్ సిగ్నల్ కూడా చూపిస్తుంది అతను ఎక్కడ ఉన్నాడో కూడా. కేవలం ఎవరైతే ఇప్పుడు పార్టీ మారిన కార్పొరేటర్ ఉన్నాడో వాళ్ళకి రిలేషన్ ఇప్పుడు ఎవరైతే నిన్న రాద్ధాంతం చేసింది ప్రభావతి, కేవలం ఒక పేరు పెట్టి ఆయన పేరు వాడి ఆయన ఇట్లా దూషించాడు చంపుతాడు అని దొంగ మాటలు చెప్పి అది ఇతను ఈ ప్రబుద్ధుడు ఈ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు సిగ్గుండాలి అతనికి. అసలు ఒక ఎమ్మెల్యేగా చేసి 5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ పోటీ పడతా 3 సార్లు పోటీ చేస్తుంటావు, ఓడిపోయావనుకో ఒకసారి గెలిచావు మళ్ళీ ఇంకోసారి చేస్తావు. పూర్తిగా సబ్జెక్టు తెలుసుకోకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా వాళ్ళెవరో చెప్పంగానే నేరుగా పోయి నువ్వు ఎస్పీ ఆఫీస్కి పోవటం ఏంది, అక్కడ ధర్నాలు చేయటం ఏంది, నవ్వుతారు ఎవడన్నా వింటే. పొద్దున మాట్లాడతాడు మళ్ళీ నేను ఆ రోజు అప్పుడు కాదు ఇప్పుడంతా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసింది అని అప్పుడు మళ్ళీ అబద్ధాలు చదువుతున్నాడు. ఇప్పుడు అసలు అక్కడ మహిళల్ని ముందు కొట్టింది ఎవరు, మ్యాన్ హ్యాండిల్ చేసింది ఎవరు, తప్పు చేసింది ఎవరు, ఆ డివిజన్ మొత్తం అంటే మీకు సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా చెప్తున్నారు. దాన్ని పక్కన పెట్టి ఒక తప్పుదో పంపించి మళ్ళీ పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు. ఫ్రస్ట్రేషన్ నీకుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాక్ట్ చేస్తున్నారు అమాయకంగా, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు యాక్టింగ్. అదేమంటే దొంగ మాటలు అంటావు, అబద్ధాలు అంటావు, అవన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, మళ్ళీ రెచ్చగొడతావు. ఇప్పుడు అటు వాళ్ళు దెబ్బలు తగిలి ఇటు వాళ్ళు తగిలినాయి, హాస్పిటల్లో చేరారు కంప్లైంట్ ఇచ్చి. వాళ్ళని ఎమ్మెల్యే గారు పరామర్శించి వచ్చేసారు, మళ్ళీ మీరు వచ్చారు. వాళ్ళందరినీ మీరు తిట్టేది ఏంది? వీడియోస్ కూడా వచ్చినాయి. అంటే రెచ్చగొడతామేగా, రెచ్చగొట్టి కార్యకర్తల మధ్య తగాదాలు పెట్టి దీన్ని ఏదో చేసి ఏదో లబ్ధి పొందామంటే ఇది జరగని పని. ఎందుకంటే ప్రజలు మీరు గతంలో కూడా బుద్ధి చెప్పారు, ఈసారి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఏమండి ఆ మాటలు? ఒక జిల్లా బీసీసీఎల్ అతను ఒక బీసీ సామాజిక వర్గం, మరి ఒక జిల్లాకు సంబంధించిన అన్ని బీసీలకి అతను మరి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అన్ని కులాలకి. అటువంటి వాడిని పట్టుకొని మీరు పొడబొక్కలు నా కొడుకుని తిడతారు మీడియా ముందు. అసలు మీకు సభ్యత అసలు ఏమన్నా ఉందా, సంస్కారం ఉందా? అంటే బుడబొక్కలు నా కొడుకులు అంటే బుడబొక్కలు అంటే నీకు అంత వాళ్ళు బీసీలే, నీకు అంత తేలిక చీపుగా ఉన్నారైంది. ఖబర్దార్ జనార్దన్, బీసీలతో పెట్టుకోబాక. ఎందుకంటే ఎన్నో పార్టీలు పోయినాయి బీసీలతో పెట్టుకుంటే. నువ్వు బీసీలని గతంలో కూడా మేము గమనించాం, ఎట్టంటే అట్ట మాట్లాడితే ఒప్పుకోరు ఇక్కడ. అంటే బుడబొక్కల వాళ్ళని తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ అతను బీసీ, అతనేదో ఛాలెంజ్ చేస్తావు, ఇంటికి వస్తానంటావు. అంటే నీకు ఇల్లు లేవంటావు, అంటే నీకు ఇల్లు లేవేంది? అంటే నువ్వేమైనా చేస్తావు మేము ఒప్పుకుంటామేంది? బీసీలు అంతా మేము కూడా మాకు తెలిసి అటాక్ చేయటం. దయచేసి నీకు దయ కూడా అంటాం అనవసరం. ఇది ఖబర్దార్, మేము వార్నింగ్ ఇస్తున్నాం. బీసీల దగ్గరికి కానీ బీసీలని చిన్నచూపు కానీ వాళ్ళని నా కొడక ఈ కొడక అంటే మాత్రం ఈసారి మీ ఇళ్ళు అని చూడు. అంటే ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కూడా వదిలేసాం. నెక్స్ట్ ఇట్లాంటి నోరుజారు డైలాగులు కానీ వేస్తే అందరం బీసీలు అందరం కలిసి ఆ బుడబొక్కలు అన్నాం కదా, వాళ్లే ఏ రకంగా మీకు బుద్ధి చెప్తారనేది కూడా మరి ఈ మీడియా పరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నేను ఒకే విషయాన్ని ప్రస్తావన చేసి ఇక్కడ ముగిస్తాను. జనార్దన్ గారు
స్ట్రైట్గా మీకే చెప్తున్నాం, మీరు చిన్న కులాల్ని ఏమీ చేయలేరు అనే విధానంగా వాళ్ళని దుర్భాషలాడుతున్నారు. వాళ్ళని కొడుకులు అనే లాంగ్వేజ్తో మాట్లాడారు నిన్న. మీ భాషను మీరు సరి చేసుకోండి. మీ భాషను కనుక సరి చేసుకోకపోతే చిన్న కులాలన్నీ ముట్టడి చేస్తాయి మీ ఇంటి చుట్టూ. గుర్తుపెట్టుకోండి, మీ పార్టీలో కూడా అన్ని కుల సంఘాల నుంచి నాయకులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం, మీరు ఉన్నది ఒక పెత్తందారుడి పక్కన అనేది మీరు మర్చిపోకుండా మీరు ఒకసారి చూసుకోండి. ఆ పెత్తందారి మనందరినీ కూడా కించపరుస్తున్నాడు. చిన్న చిన్న కులాలని అతను ఏ విధంగా భయభ్రాంతులకు చేస్తున్నారో నిన్న గమనించండి. అక్కడ ఇది పెత్తందారుల పార్టీ. జనార్దన్ అనే వ్యక్తి ఆ పెత్తందారులకి ఒక తొత్తుగా మాట్లాడుతున్నాడు అనేది నిన్న ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అందువల్ల దయచేసి